మనం కళ్యాణదుర్గం పట్టణంలో ఉన్నాం. మనతో పాటు మాట్లాడేందుకు కొంతమంది జనసేన నాయకులు ఉన్నారు. సార్ చెప్పండి, ముఖ్యంగా మీ అలయన్స్ లో భాగంగా ఇక్కడ అమిలినేని సురేంద్ర బాబుకి అభ్యర్థిగా ప్రకటించారు. ముఖ్యంగా ఇక్కడున్న ఇప్పటికే ఆల్రెడీ ఉన్న ఎమ్మెల్యే అభ్యర్థి రంగయ్య గారు కావచ్చు, ఇప్పటి వరకు మంత్రిగా పనిచేసిన ఉషశ్రీ చరణ్ కావచ్చు, వాళ్ళు ఇప్పటి వరకు అభివృద్ధి చేస్తారా, లేదంటే ఇప్పుడు టీడీపీ అభ్యర్థిగా వచ్చిన అమిలినేని సురేంద్ర బాబు అభివృద్ధి చేస్తారని మీరు అనుకుంటున్నారు? మీరు గతంలో చూసుకోండి, ఇక్కడ కావాలంటే 4.5 సంవత్సరాల నుంచి వైసీపీ గవర్నమెంట్ ఎప్పుడైతే వచ్చినప్పుడు నుంచి ఏమాత్రం అభివృద్ధి లేదు. గ్రామాల్లో కనీస మౌలిక వసతులు లేవు, రోడ్లు సమస్యలు ఉన్నాయి, ఉపాధి అవకాశాలు లేవు. ఇక్కడ ఏదైనా సహజ వనరులు ఏవైతే ఉన్నాయో ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇక్కడ ఉన్న మంత్రులు కానీ వైసీపీ నాయకులు కానీ దోచుకొని బెంగళూరుకి తరలించారే కానీ అభివృద్ధి మాత్రం శూన్యం, జీరో ఉంది. ఇప్పుడు ఎప్పుడైతే అలిమినేని సురేంద్రబాబు అన్నగారిని టీడీపీ క్యాండిడేట్గా ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటించారో అప్పటి నుంచి వాళ్ళకి క్యాండిడేట్ కూడా చేంజ్ అయ్యి వెళ్ళిపోయి బీసీ కమ్యూనిటీ తీసుకొని వచ్చారు. ఏది ఇక్కడ ఓటు బ్యాంక్ ఎక్కువగా ఉన్నారనే సాకు చూపించి ఏదైనా ఏమైనా కూడా ఉమ్మడి అభ్యర్థి మాత్రమే ఇక్కడ గెలుపొందుతారు. కళ్యాణదుర్గం ప్రజలు కూడా ఇప్పుడు అవేర్నెస్ పెద్దగా తెచ్చుకున్నారనమాట. ముఖ్యంగా ఇప్పుడు పిడి రంగయ్య గారికి తన సామాజిక వర్గం ఎక్కువ ఉందని చెప్పి ఇక్కడ అభ్యర్థిగా ప్రకటించారని కూడా అంటున్నారు. ఆ సామాజిక వర్గం వల్ల ఏదైనా ప్రభావం చూపే అవకాశం ఉందంటారా? చాలా మటుకు అయితే ఆయనకు సామాజిక వర్గం చూపిస్తున్నాడు కానీ ఆయన వెంట మాత్రం తిరిగేది మాత్రం కొంతమంది వ్యక్తులు మాత్రమే తిరుగుతున్నారు కానీ సామాజిక వర్గం మొత్తం తిరగట్లేదు. టీడీపీ ప్రభుత్వాన్ని ఎప్పుడెప్పుడు వస్తాయి ఎన్నికలు వస్తాయి, టీడీపీ గవర్నమెంట్ ఫామ్ చేయాలా, ఓటు వేయాలని ఎదురు చూస్తున్నారు ప్రజలు. ముఖ్యంగా అమిలినేని సురేంద్ర బాబు గారు మంచి పారిశ్రామికవేత్త. ఆయన ఇక్కడున్న ప్రజలకు నేను వచ్చిన వెంటనే అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని చెప్పి తెలియజేసిన పరిస్థితి. దాన్ని మీరు ఏకీభవిస్తారా జనసేన పార్టీ తరఫున? ఖచ్చితంగా అండి, ఎందుకంటే ఆయన చాలా మంచి వ్యక్తి, అభివృద్ధి చేయాలన్న ఆకాంక్ష గల వ్యక్తి. ఈ కళ్యాణదుర్గం ప్రాంతాన్ని ఆయన ఎందుకు ఎంచుకున్నారంటే ఇక్కడ ఏమాత్రం అభివృద్ధి లేదు, ఇక్కడ ప్రజలు చాలా ఇబ్బందులు గురవుతున్నారు. ఈ 114 చెరువులు నీళ్లు కానీ తర్వాత పరిశ్రమలు కానీ ఇవన్నీ తీసుకురావాలని దృఢ సంకల్పంతో ఉన్నారు ఆయన. ముఖ్యంగా 2024 ఎన్నికలు ఈ కళ్యాణదుర్గం పట్టణంలో ఏ విధంగా ఉండబోవచ్చు? ఈ వైసీపీని మాత్రం ఖచ్చితంగా ఓడిస్తాం. దాదాపు 50,000 పైగా మెజార్టీతో టీడీపీ ఉమ్మడి అభ్యర్థి గెలుపొందుతారు, ఇది తథ్యం. కళ్యాణదుర్గం పట్టణంలో ముఖ్యంగా ఇప్పటి వరకు ఉన్న వైసీపీ నాయకులు ఎటువంటి న్యాయం చేయలేదని ఇప్పుడున్న టీడీపీ అభ్యర్థి అమిలినేని సురేంద్ర బాబు గారు ఖచ్చితంగా పారిశ్రామికంగా తాగునీరు సాగునీరుని ఖచ్చితంగా అందిస్తారని చెప్పి, కళ్యాణదుర్గం పట్టణాన్ని ఖచ్చితంగా అభివృద్ధి చేస్తారని చెప్పి జనసేన నాయకులు తెలియజేస్తున్న పరిస్థితి. 2024 ఎన్నికల్లో 50,000 పైచిళ్లకు మెజారిటీతో అమిలినేని సురేంద్ర బాబు గారు గెలుపొందుతారని చెప్పి వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తున్నారు. చూస్తూనే ఉండండి. కళ్యాణదుర్గం నుంచి కెమెరామెన్ రాఘవేంద్రతో హనుమంతు, ఈటీవీ. సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 బాయేంద్ర భార్గవ్ బాయ్ బాయ్. గిరాకి వచ్చే టైం ఏంది, కస్టమర్లు వస్తున్నారు, రేడికల్ పిగురి. కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటది, మరి తగ్గిచ్చేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తామేంటి కొంప తీసి? లేదు, కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.